ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో 17వ వచనం ఇలా రాయబడింది, చదువుతాం. నరపుత్రుడా, కావలిగా నియమించి ఉన్నాను, ఆలకించి హెచ్చరిక చేయము. నేను దుర్మార్గుని చూచి ఆజ్ఞయిగా నీవు అతడిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచుదను. చాలు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంది. ఇది ఉపదేశించే వాని యొక్క బాధ్యత గురించి మాట్లాడింది. ఉపదేశించేవాడు బాధ్యతగా పనిచేయాలి అనేది గ్రంథం యొక్క సూత్రం. ఇశ్రాయేల్ మధ్యలో ఒకడు దుర్మార్గుడు ఉంటే ఉపదేశకుడు ఏం చేయాలంటే, నాయన నువ్వు దుర్మార్గతను మానేయాలరా అని చెప్పాలి. అతడు దుర్మార్గతను మాని మారుమనసు పొందేటట్టు నువ్వు అతను హెచ్చరిక చేయాలి. అతడు హెచ్చరిక చేయలేదనుకో, నువ్వు చేసావనుకో, అతడు మారుమనసు పొందలేదనుకో, నువ్వు నిర్దోషివి. హెచ్చరిక చేయకపోతే నువ్వు దోషివి అని చెప్పని ఉపదేశకుని దోషాన్ని గురించి మాట్లాడాడు. నీతిపరుడు ఉన్నాడు అనుకో, నీతిపరుని కూడా హెచ్చరిక చేయాలి. నాయన నీ నీతిని విడిచిపెట్టుకోవద్దు అని నీతిమంతునికి నీతిని విడిచిపోకుండా ఉండటానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీతిమంతునికి నువ్వు హెచ్చరిక చేసావనుకో, నీతిని తొలగిపోకుండా ఉండడానికి నువ్వు హెచ్చరిక చేసినప్పుడు అతను నీతిని తొలగిపోయాడు అనుకో, అతనికి అభ్యంతరం నేను పెట్టేస్తాను, చేస్తాడు. అతను చేస్తే తన ప్రాణానికి నువ్వు ఉత్తరవాదివి కాదు, నువ్వు నీ బాధ్యత లేదు. కాబట్టి వాస్తవానికి ఉపదేశకులు నీతిమంతులకు దుర్మార్గులకు హెచ్చరిక చేయవలసిన బాధ్యత ఉంది. నీతిమంతులకు హెచ్చరిక ఎందుకు? అతను దారి తప్పిపోకుండా ఉండాలి, తన దారిలో నిలబడటానికి హెచ్చరిక కావాలి. దుర్మార్గులకి హెచ్చరిక దేనికి? తన దుర్మార్గులను విడిచి నీతి మార్గం రావాలి. కాబట్టి ఏ విధం చేతులైనా దుర్మార్గులకైనా హెచ్చరిక చేయాలి, నీతిమంతులకైనా హెచ్చరిక చేయాలి. నువ్వు దుర్మార్గుడికి హెచ్చరిక చేయకపోతే నేను లెక్క చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి. దుర్మార్గుడు చేస్తాడు, నేను అభ్యంతరం పెడతాను, వాడు చేస్తాడు. నువ్వు హెచ్చరిక చేయకపోతే నేను ఉత్తరవాదిగా ఎంచుతాను అని చెప్పేసి. అలాగే నీతిమంతునికి కూడా. కాబట్టి నీతిమంతునికైనా దుర్మార్గునికైనా హెచ్చరిక చేయటం అనేది ఉపదేశకుని యొక్క బాధ్యత ఉంది. అందువల్ల స్థానిక సంఘంలో మీరు దేవుని నీతిని అనుసరించేవారైనా మీకు కూడా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ సంగతిని మాట్లాడుతున్నా. ఇప్పుడు హెచ్చరిక చేయాలి. జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం జెఫన్యా గ్రంథం
2వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాయబడి ఉంది. 3 వచనాలు చదువుతాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, సమయం గతించుతున్నది, మీ మీదకి రాకమునిపే పుట్టండి. అది సమాచారం. దేశములో సాత్వికులై అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకుడి, వెతికి వినయం గలవారై అనుసరించిన యెడల దినమందు దాచబడుదురు. కాబట్టి నీతిమంతునికి హెచ్చరిక, దుర్మార్గునికి హెచ్చరిక. కాబట్టి ఇప్పుడు దుర్మార్గునికి ఉండే హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, సమయము వ్యర్థమైపోతుంది, పొట్టు వల్ల గతించిపోతుంది. అంటే సమయం ఊరికనే పనికి రాకుండా పోతానే ఉంది, వేస్ట్ అయిపోతుంది. విధి నిర్ణయం కాకమునిపే. విధి నిర్ణయం అంటే నీ గతి నిర్ణయించకముందే, నీ తలరాత రాయకముందే నీ గతి నిర్ణయం అయిందంటే యెహోవా కోపాగ్ని నీ మీదకి వస్తుంది. కాబట్టి మానవ జాతికి, అందులో ప్రత్యేకించి దేవుని ప్రజలైన వారికి దేవుడు లాంగ్ రోప్ ఇచ్చాడు అన్నమాట. పొడవాటి తాడిచ్చేశాడు. దాంతో నువ్వేం చేసుకుంటావు? విధి నిర్ణయము కాకమునిపే, నీ గతి నిర్ణయించబడక మునిపే, అంటే నీ తలరాత రాయక మునిపే. ఒక విశేషమైన సంగతి ఏంటంటే దేవుడు ఎవరికి తలరాత రాయలేదు. గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం. దేవుడు ఎవరికి తలరాత రాసిన వాడు కాడు. ఎవరి తలరాత వాడే రాసుకుంటాడు అని చెప్పేసి. నేను ఎవరికి విధి నిర్ణయించలేదు. విధి నిర్ణయించలేదంటే నీ కథ ఇది అయిపోయింది, ముగించాను అని చెప్పాను. విధి నిర్ణయం కాలేదు. విధి నిర్ణయం అయితే దేవుని కోపాగ్ని మాత్రమే ఎదురు చూడాలి, ఇంకేం బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి విధి నిర్ణయం కాకమునుపు కూడండి, ఆలోచన చేద్దాం. నేను ఈ గతిని నేను నిర్ణయించదా, ఈ గతి నీకు ఎంత నువ్వే నిర్ణయించుకుంటావు అని చెప్పేసి. కాబట్టి బైబిల్ తలరాతల గురించి బైబిల్ బోధించదు. దేవుడు నాకు ఇలా రాత రాశాడు అనే మాట దేవుని గ్రంథం అంగీకరించదు, దేవుడు అంగీకరించడు. విధి నిర్ణయం కాకమునిపే, నీ గతి నిర్ణయించకముందే, నీ తలరాత రాయకమునిపే అనే మాట అర్థం. అంటే వాస్తవానికి ఎప్పుడైతే నీ తలరాత రాయబడిందో అయిపోయిందన్నమాట. పరిస్థితి అంతా అయిపోయింది, నీ సంగతి అంతా అయిపోయింది. ఇంకేం చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇక నువ్వు దేవుని ఉగ్రత కొరకు మాత్రమే కాచుకొని ఉండాలి. కాబట్టి దేవుని ఉగ్రత పోకమునుపు, రాకమునుపు పరమాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దుర్మార్గులతో పిలిచి మాట్లాడుతున్నాడు. నాయనా రే రండ్రా అన్నాడు. మొదటగా విధి నిర్ణయం ఎలాగవుతుంది? విధి నిర్ణయం అయిన తర్వాత యెహోవా కోపాగ్ని వస్తుంది. విధి ఎలా నిర్ణయిస్తాడు దేవుడు అనే సంగతి గ్రంథం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో నెంబర్ 1 మొదటి పాయింట్ ఇది. హెబ్రీయులకు మీరు పాయింట్స్ వైజ్గా జాగ్రత్తగా దేనికి దానికే విడదలిసి విడమర్చి చూడవచ్చు. హెబ్రీయులకు అధ్యాయము 3 9వ వచనం రాబడి 9-10 వచనం రాబడి ఉన్నాయి. దేవుడు ఎవరు విధి నిర్ణయించాడు, ఎవరు తర్వాత రాశాడు, ఎవరికి వారి
అంతం నిర్ణయించాడు, చెప్పేశాడు. 9వ వచనంలో రాబడింది, 40 సంవత్సరములు 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించింది. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. నా మార్గాన్ని తెలుసుకోలేరు. నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో సమాధానం చెప్పేశాడు. నా విశ్రాంతిలో ప్రవేశించడం అని చెప్పాడంటే నీ విధి నిర్ణయం అయిపోయింది అని చెప్పాడు అన్నమాట. దేవుని విశ్రాంతిలో ప్రవేశించని గతి ఎవరికి పడుతుందో వారికి వారి విధి నిర్ణయించబడింది. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. 40 సంవత్సరాలు టైం ఇచ్చి చూశాను, మీకు నా కార్యాలు చూపించాను, నా మాటలు వినిపించాను, నా మార్గాలు తెలియజేశాను. కానీ మీరేం చేస్తుంటారంటే మీ హృదయాలోచనలో తప్పిపోయే మనుషుల యొక్క విధి నిర్ణయించబడుతుంటుంది. అందువలన దయతో నమ్మను ఆలకించి నీ హృదయాలోచన నేను తప్పిపోజేసిందంటే దేవుని మార్గాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు. దేవుడు తన మార్గాల్ని తేటగా తెలియజేస్తున్నాడు. యేషయా గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఇలా రాబడం చదువుతాం. యేషయాలు 18, 23 నుండి 25 వరకు ఇలా రాబడింది. గ్రంథంలో రాబడిన సమాచారం ఇది. దుష్టులు మరణము అందరి చేత ఏమాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నా సంతోషం. ఇదే యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా. అతడు చేసిన నీతి కార్యం కాబట్టి నీతిని విడవకూడదురా బాబు. నీతిమంతుడు నీతిని విడిచిపోకూడదు. ఒకడు నీతిమంతుడు నీతిని విడిచి దుర్మార్గుడికి వెళ్ళాడు అనుకో, గతంలో చేసిన నీతిని లెక్కించను అని చెప్పేశాడు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణమందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. యెహోవా మార్గం న్యాయం కాదంట. కాబట్టి మార్గం విషయమై హృదయాలోచన తప్పిపోయేవాళ్ళు దేవుని మార్గాన్ని తెలుసుకోలేరు. జాగ్రత్తగా నమ్మని ఆలకించండి. ప్రతి మనిషి తను ప్రవర్తించే విధానంలో ఏం చేస్తుంటాడంటే తన మార్గంలో తను నడుస్తాడు. తన మార్గంలో తను నడిచినప్పుడు తను నడిచే మార్గానికి దేవుని మార్గానికి వ్యత్యాసం వచ్చిందనుకో, రే బాబు దేవుని మార్గంలో నడవండి అని అంటే యెహోవా మార్గం న్యాయం అయితే కదా దాంట్లో నడవాలి, అందుకని నేను ఈ మార్గంలో నడుస్తున్నా అని చెప్పుకుంటాడు ప్రతి మనిషి. కాబట్టి దేవుని దగ్గర నుంచి తొలగిపోయే ప్రతి వ్యక్తి యొక్క మెసేజ్ దేవునికి ఏంటంటే, యెహోవా నీ మార్గం రైట్ అయితే నడిచేవాడిని, నేను ఈ ప్రక్కన ఎందుకు నడుస్తున్నానంటే నీ మార్గం ప్రక్కన నడుస్తున్నా, ఎందుకు నడుస్తున్నానంటే నీ మార్గం సరైనది కాదు అనే మెసేజ్ పంపుతున్నాడు ప్రతి మనిషి. కాబట్టి నువ్వు నడిచే మార్గము దేవుని మార్గం కాకపోతే దేవునికి నువ్వు చెప్పే సందేశం ఇలాంటి సందేశమే అయితే యెహోవా మార్గము న్యాయం కాదు అన్నాడు అన్నమాట. యెహోవా మార్గం న్యాయం కాదనేవాడే ఆయన మార్గంలో కాకుండా తన సొంత మార్గంలో నడుస్తాడు. తన సొంత మార్గంలో నడిచేవాడు ఏం చేస్తున్నాడు? హృదయాలోచన తప్పిపోతున్నాడు. హృదయాలోచన తప్పిపోయేవాడు ఆయన మార్గాన్ని తెలుసుకోలేడు. కాబట్టి ఆయన మార్గాన్ని తెలుసుకోలేడు. ఏం చేస్తుంటాడు? యెహోవా నీ మార్గం సరైనది కాదు, అందుకని ఈ పద్ధతి కోరుకోనా, నేను ఈ మార్గం నడుస్తున్నా. ఇలాగ నడవడానికి కారణం ఏంటంటే నాకు అర్థమైంది నీ మార్గం సరైనది కాదని. అలాగే ఎప్పుడైతే మనుషుడు తన సొంత మార్గంలో నడుస్తున్నాడో ఏం చేస్తున్నాడంటే యెహోవా మార్గాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో. కాబట్టి వీరు హృదయాలోచన తప్పిపోయే మనుషుడు.
హృదయాలోచన తప్పిపోయేది ఎవరు? తమ సొంత ఆలోచన చొప్పున బ్రతికేవాడు హృదయాలోచన తప్పిపోతున్నాడు. దేవుడు తన మార్గం ఏదో తేటగా చూపించేశాడు. రాజు చూపి ఎలా నడవాలరా బాబా అని చెప్పాడు. ఇది పద్ధతి అని చెప్పిన తర్వాత దానికి భిన్నంగా ప్రక్కనే ఒక గీత గీసేమని ఇంకొక ప్రక్క గీత ప్రక్కన గీత గీసి నడుస్తున్నాడంటే అర్థం ఏంటి? యెహోవా నీ మార్గం న్యాయమైంది కాదు, నా మార్గం న్యాయమైంది అని ఉద్దేశించి పెడుతున్నాడు. హృదయాలోచన తప్పిపోయే మనిషి ఆయన మార్గాలు తెలుసుకోలేడు. అందువల్ల దయచేసి మనం ఆలోచించండి. మీరేం చేయాలంటే నీతిపరుడు నీతిని అనుసరించడం మానితే అప్పుడు ఏమొస్తాడనమాట? ప్రక్కదారి పడతాడు అన్నమాట. ప్రక్కదారి పెట్టేవాడు హృదయాలోచన తప్పిపోయేవాడు. హృదయాలోచన తప్పిపోయేవాడు ఆయన మార్గాన్ని తెలుసుకోలేడు అన్నమాట. కాబట్టి ఆయన మార్గాలు తెలుసుకోలేకపోతే ఆయన ఎంతసేపు చూసి 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 లాభం లేదు ఈ మనుషులు తీసేయి అవునాడంటే వారు హృదయాలోచన తప్పిపోతున్నారు, నా మార్గాన్ని తెలుసుకోలేరు. తెలుసుకోలేని వాళ్ళకి నా విశ్రాంతి అవసరం లేదు అనుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని మాట చెప్పిన తర్వాత దేవుడు ఒక్కసారి చెప్తే కోటిసార్లు చెప్పినట్టు లెక్క. మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కసారి చెప్తాడు సమాచారం. నా విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత ఇంకా ప్రవేశించే ఛాన్స్లే ఉండవు మీదట. అందువల్ల ఏం చేయాలంటే మనుషులు హృదయాలోచనలు తప్పిపోకూడదు. హృదయాలోచనలు తప్పిపోవటం అంటే దేవుడు తన మార్గాన్ని తెలియజేసిన తర్వాత ఆ మార్గాన్ని విడిచి దాన్ని తొలగిపోయాడంటే హృదయాలోచన తప్పిపోయాడు అన్నమాట. కాబట్టి హృదయాలోచన తప్పిపోయే వారి విధి నిర్ణయించబడుతుంటుంది. అందువల్ల దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గీత దేవుని గీత గీయండి. అప్పుడు నువ్వు నడిచే విధానం చూడు. దేవుని గీతలో నడుస్తున్నావా? కాబట్టి ప్రక్కగా నడుస్తున్నావు. ప్రక్కగా నడిచినప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట? ఏం జరుగుతుందంటే దాని ప్రక్కన నడిస్తే దేవుని మార్గం రైట్ కాదు, నేను నడిచేదే రైటు అని నీవు నీ జీవితాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు. నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నానంటే దేవా నాకు తెలుసు నీ మార్గం సరైనది కాదు అని. అందుకని ఈ మార్గాన్ని కోరుకున్నాను. నేను ఇలా నడవడానికి కారణం ఏమనుకున్నావు? నీ మార్గం సరైతే నేను మంచిగా నడిచేవాడిని. నీ మార్గం సరైనది కాదు కాబట్టి నేను నడుస్తున్నా. నీ మార్గం అంతా ముళ్ళ బాట, సమస్యల బాట, కష్టాల బాట. నీ మార్గం నడిస్తే నేను తగ్గించుకోవాలి. నేను నీ మార్గం నడిస్తే విశ్వాసంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిలో బ్రతకాలి, సహోదర ప్రేమలో బ్రతకాలి. నీ మార్గం నడిస్తే ఇలాగ మనం చెప్పేది. నేను అలాగే నడవలేను, నీ మార్గం సరైంది కాదు అని హృదయాలోచన తప్పిపోయేవారు ఆయన మార్గాన్ని తెలుసుకోలేరు. తెలుసుకోకపోతే ఏం చేస్తాడు? చూసి 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 అరే మీ హృదయాలోచన తప్పిపోయేవారు నా మార్గాన్ని తెలుసుకోలేకపోయినప్పుడు నా విశ్రాంతి మీకు ఎందుకు అవసరం అని చెప్పని నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని చెప్పేశాడు. ఎప్పుడు దేవుడు తన విశ్రాంతిలో ప్రవేశించడానికి నీకు అవకాశం కలిగించలేదో ఆనాడు ఏం జరిగిందంటే నీ విధి నిర్ణయం అయిపోయింది. ఏదైనా మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇశ్రాయేలుకు ఆ సమాచారం తెలియజేశాడు. అరణ్యంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనాను పాలు తేళ్లు ప్రవహించిన దేశం అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాంకి వాగ్దానం చేసిన పాలు తేళ్లు ప్రవహించిన దేశాన్ని వాడు నడిపిస్తున్నాడు. మార్గం మధ్యలో వచ్చిన ప్రతి శత్రువును అంచి జయింపజేసి కృపను గ్రహించి వాడిని కాపాడుకుంటూ నడిపిస్తున్నాడు. నడిపించిన మార్గం మధ్యలో ఎందుకు దేవుడు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాడు? అరణ్యంలో చంపడానికే కానీ అనుకుంటారు. యెహోవా అరణ్యంలో ఇశ్రాయేలును చంపడానికి తీసుకొచ్చాడు. ఆ చంపడానికి ఏం చేసి తీసుకొచ్చాడు? వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రం తీసుకొని వచ్చాడు. కాబట్టి వాగ్దాన భూమిని స్వతంత్రం తీసుకోవడానికి పోయే మనుషులు ఏం చేయాలి అంటే విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. హృదయాలోచన తప్పిపోయేవాడు. దేవుడు పాలుతీర్లు ప్రవహించే దేశం ఇస్తానంటే అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చాడు అనే మనుషులు హృదయాలోచన తప్పిపోయే మనుషులు.
కాబట్టి ఆత్మ సంబంధంగా బ్రతకండి అని దేవుడు ఈ రోజున కోరుతుంటే శరీర సంబంధంగా బ్రతికే మనుషులు తమ హృదయాలోచన తప్పిపోతున్నారు. తప్పిపోతున్నారు. నీ లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. నువ్వేం చేస్తుంటే కూడికి తీసివేసి రాస్తుంటావు. దేవుడికి కూడికి తీసే అవసరం లేదు. విశ్వాసంతో బ్రతకడరా అని చెప్పేశాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించడం అనే విశేషమైన సమాచారం తెలియజేస్తుంది. హబక్కుకు 2:4 దేవుడు ఏం చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించడం అనే విశేషమైన సమాచారం తెలియజేశాడు. విశ్వాసం వల్ల జీవించడం అని మాట్లాడిన తర్వాత హబక్కుకు 3వ చివరి భాగంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఎలాగుంది. వెలుచుపుతో కాదు మనుషులు జీవించేది, వెలుచుపుతో కాక విశ్వాసంలో జీవించడం ఒక అవసరమైన సమాచారం రాబడింది. హబక్కుకు 2వ 4 దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. అతిశయపరుదురు. అది సంగతి. ఇదే నీ యథార్థ పనులు కాకపోతే అతిశయించుకుంటారు. తమలో తాము గొప్ప చెప్పుకుంటుంటారు, గొప్పవాళ్ళు అనుకుంటుంటారు. యథార్థ పనులు కాని వాళ్ళు తమలో తాము అతిశయపడుతుంటారు. అయితే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. విశ్వాసం వలన జీవించే నీతిమంతుడు ఎలాగుంటాడో అనే సమాచారము గ్రంథంలో 3వ రాబడింది. 17వ రాబడుతుంది. 3వ నుండి అంజూరు చెట్లు పూయకుండినను, చెట్లు ఫలింపకపోయినను, కాపు లేకపోయినను, చేనులోని పశు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలో పశువులు లేకపోయినను, అది నీతిమంతుడు విశ్వాసం జీవించాలంటే. కాబట్టి అది ఉంటేనే నేను జీవిస్తాను అనే బ్రతుకు హృదయాలోచన తప్పిపోయే మనుషుల యొక్క ఆలోచన. హృదయాలోచన తప్పిపోయేవాడు ఏం చేస్తుంటాడంటే వెలుచూపుతో బ్రతుకుతుంటాడు. వెలుచూపుతో అంటే కంటికి కనపడే దాన్ని చూసి బ్రతుకుతాయి. కంటితో చూసింది విశ్వాసం కాదు. అంజూరపు చెట్లు బాగా పూస్తున్నాయి, ద్రాక్ష చెట్లు ఫలిస్తున్నాయి, ఒలివ చెట్లు కాపు కాస్తున్నాయి, చేలో పంట బాగా విస్తరించుతుంది, గొర్రెలు దొడ్లో ఉన్నాయి, పశువులు ఉన్నాయి. కాబట్టి దేవునిలో ఆనందించడం అనేది విశ్వాసం చేసే కార్యక్రమం కాదు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించే కార్యక్రమం కాదు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించడం ఉన్నా లేకపోయినా యెహోవాను ఆనందించే ఒక విశేషమైన సమాచారము. విశ్వాసి నీతిమంతుడు నా మార్గం ఇద్దరని ఆయన చెప్పాడు. మనుషుడు వెలుచూపుతో బ్రతికేవాడు తన దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. వెలుచూపుతో బ్రతకటం అంటే బయట కనపడింది, పంట బాగా పండింది, దేవుని స్తోత్రం. పండకపోతే కాబట్టి ఏదైనా భౌతికంగా కలిసి వస్తే, కూడి వస్తే, అలా రాబడి వస్తే, లాభం వస్తే నడిచేది విశ్వాస సంబంధమైన జీవితం కాదు. అందువల్ల హబక్కుకు ఏం చెప్పాడు అంటే లేకపోయినా నీతిమంతుడు విశ్వాసం జీవించనని చెప్పేసిన తర్వాత ఏమి లేకపోయినా నీతిమంతుడు విశ్వాసం జీవించడం అనేది దేవుని యొక్క ఏర్పాటు, ఆయన మార్గం అది. కాబట్టి మార్గం తెలుసుకోలేని మనుషులు ఏం చేస్తుంటారంటే కలిగితేనే దేవుడు, కలిగించితేనే దేవుడు, ఉంటేనే దేవుడు, మేలు కలిగితేనే దేవుడు అనే ఆలోచనలు హృదయాలోచన తప్పిపోయే మనుషుల యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి హృదయాలోచన తప్పిపోయేవాడు దేవుని మార్గాన్ని తెలుసుకోలేదు. తెలుసుకోకపోతే ఏం చేసి ఎంతసేపు నేను చూసేది నా మార్గాన్ని నీకు అర్థం కాకపోయా, నా మార్గం వేరుగా ఉంటే నువ్వు మార్గం వేరుగా నడుస్తుంటివి, నువ్వెందుకు నడుస్తున్నావు నీ మార్గంలో అంటే దేవుడా నీ మార్గం ఎలా న్యాయం అయితే అక్కడ రైలు నడిచేవాడిని, నీ న్యాయమైన మార్గం కాదని చెప్పి డిక్లేర్ చేస్తుంటే జీవితం జీవిస్తున్నాం. కాబట్టి నేనేం చేస్తాను, నీ విధి నిర్ణయం అయిపోయింది, నా విశ్రాంతిలో ప్రవేశించు అని చెప్పేశాడు. కాబట్టి దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన వారి విధి నిర్ణయించబడుతుంది. 2
మొదటి పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్కి వస్తున్నాం. హృదయాన్ని కఠినపరుచుకునే వారి విధి నిర్ణయించబడుతుంటుంది. హృదయాన్ని కఠినపరుచుకునే వారి విధి నిర్ణయించబడుతుంటుంది. రెండో పాయింట్ ఇది. ఫిబ్రవరి 3వ అధ్యాయం 8వ వచనం రాబడి ఉంది. ఫిబ్రవరి 3వ అధ్యాయం. నీతిమంతునికి హెచ్చరిక అన్నమాట ఇది నీతిమంతునికి హెచ్చరిక. కాబట్టి నీతిమంతునికి హెచ్చరిక చేస్తున్నా, మీ ప్రాణాల విషయం, మీ రక్త విషయంలో నేను నిరపరాధిని చెప్పడానికి కార్యక్రమం చెప్పేస్తున్నా. ఫిబ్రవరి 3వ అధ్యాయం 8వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన బంధు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకుని. అది సంగతి. హృదయాన్ని కఠినపరుచుకుంటే మీ విధి నిర్ణయం అయిపోతుంది. హృదయాన్ని కఠినపరుచుకోకండి. హృదయం కఠినపరుచుకోవటం అనేవాడు ఏం చేస్తుంటాడంటే ఆపద మొక్కులు మొక్కుతుంటాడు. ఆపద మొక్కులు మొక్కటం అంటే కష్టం వచ్చినప్పుడు దేవా 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 అది తెలియపోయింది, హృదయం కఠినపరుచుకుంటాడు. కాబట్టి హృదయం కఠినపరుచుకునేవాడు ఆపద మొక్కులు మొక్కేవాడు. విశ్వాస ఆపద మొక్కులు మొక్కేవాడు కాదు. జీవితాన్ని ఎలాగొస్తే దాన్ని అలాగూ అంగీకరించేవాడు విశ్వాసి. కాబట్టి ఆపద మొక్కులు మొక్కే పరిస్థితి ఇశ్రాయేలు జీవితానుభవంలో ప్రత్యేకించి జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందంటే మనందరికీ తెలిసినట్టుగా ఫరో ఉపశమనం కలిగినప్పుడు, కష్టం తొలగిపోయినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు హృదయము మెత్తనైపోతుంది. దేవుని భయము హృదయాన్ని ఏలుబడి చేస్తుంటుంది. దేవుడు 10 ఛాన్సులు ఇచ్చాడు ఫరోకి. 1, 2, 3 కాదు. నీళ్లను రక్తంగా మార్చిన కాడ నుండి 10 ఛాన్స్. మారు మనసు పొందటానికి దేవుడు అనుగ్రహించిన ఛాన్సులు అవి, తరుణాలు. కానీ ప్రతిసారి ఉపశమనం కలిగిన వెంటనే ఫరో ఏం చేసేవాడంటే కష్టం తొలగిపోయింది కదా, దేవుడు వద్దు, వారి మార్గం వద్దు అనేసేసి మార్గం తిరిగేసేవాడు. కష్టకాలంలో ఆపద మొక్కులు మొక్కేవాడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. కారణం అంటే ఉపశమనం కలిగితే అన్నీ మర్చిపోతాడు అన్నమాట. కాబట్టి కష్టకాలంలో హృదయము దేవునికి భయపడుతుంటుంది. ఆపదలో మనుషులు దేవుని ఆశ్రయిస్తుంటారు. ఇబ్బందుల్లో దేవుడు కావాలని కోరుకుంటారు. ఇబ్బంది తొలగిపోయింది, దేవుడు దేవుడు. కాబట్టి గ్రంథంలో రాబడింది, మనం చదువుతాం. నిర్గమకాండంలో ఉపశమనం కలగటం అనే ఒక విశేషమైన సమాచారం. నిర్గమకాండం పరమదేవుడు ఏం చేశాడు అంటే 8వ అధ్యాయం నుండి ఆయన తన తెగుళ్లను పంపిటూ 7వ అధ్యాయంలో రక్తాన్ని నీళ్ళలో రక్తంగా చేయటం అనే కార్యక్రమం జరిగింది. 7వ అధ్యాయము 19వ వచనం నుండి. కాబట్టి ఏం జరిగిందంటే 11వ 21వ వచనం నుండి ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది, ఐగుప్తు దేశమందంతా రక్తముగా ఉండెను. హృదయం కఠినమైపోయింది. 2వ కార్యక్రమం 8వ అధ్యాయంలో కప్పల తెగుళ్ళు. 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మూడవది పేరు తెగులు. 3వ అధ్యాయం 8వ అధ్యాయం 16వ వచనం నుండి 4:21వ వచనంలో ఈగల తెగుళ్ళు. ఇలాగున దేవుడు ఐగుప్తులో ఫరోను తెగులతో కొట్టేశాడు. కారణం ఏమంటే
5వ అధ్యాయం నిర్గమకాండము మొదటి 2 వచనాలు సమాచారం రాబడింది. 5వ అధ్యాయంలో మోషే అహరోనులు వెళ్ళి ఫరో ఎదుట నిలబడ్డారు. ఫరో ఎదుట నిలబడి చదివేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జన్మను పోనిమని ఆజ్ఞాపించున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను. అబ్బో, పెద్ద మాటలు. ఇశ్రాయేలును పోనీ ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోమని చెప్పి ఇశ్రాయేలు సమాచారం. కాబట్టి పరమదేవుడు ఏం చేయడానికి ప్రారంభించాడంటే, యెహోవా నీకు తెలియదా, ఆయన ఎవరో చూపిస్తానని ఉద్దేశించి ఫరో దేశాన్ని తెగుళ్లతో, ఫరో జీవితాన్ని తెగుళ్లతో, ఫరో సమాజాన్ని తెగుళ్లతో బొత్తేశాడు. అతని ఆర్థిక వ్యవస్థ క్షీణదశకు వచ్చేసింది. అతని సామాజిక హీనత జరిగింది. కాబట్టి పరమదేవుడు చేసి అయిపోయిన తర్వాత తన గర్భఫలాన్ని సైతం సింహాసనం లేకుండా పోయి తీర్పించేశాడు. ఇది జరిగినా ఏం చేస్తుంటాడంటే, ఆ తెగుడు దాటిపోయినాక సరే మోషే రమను ఈగల బాధేమను అప్పుడు పంపిస్తానంటాడు. ఈగల బావ తొలగించబడుతుంది, ఉపశమనం కలుగుద్ది. ఉపశమనం కలిగిన పానీ అంటూ హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. అందువలన కష్టకాలంలో దేవుని ఆశ్రయించి ఉపశమనం కలిగిన వెంటనే, అంటే కష్టాలు తొలగిపోయిన వెంటనే మనుషులు హృదయాన్ని కఠినం చేసుకుంటుంటారు. ఈ కష్టకాలంలో హృదయాన్ని కఠినం చేసుకునే వాళ్ళు ఎవరంటే ఆపద మొక్కులు మొక్కేవాళ్ళు. కాబట్టి ఆపద మొక్కులు మొక్కేవాళ్ళు నిజంగా యెహోవాను ఆశ్రయించిన మనుషులు కాదు. ఎన్నిసార్లు ఆపద వచ్చినా మోషే ఈ ఒక్కసారి బాని, ఇది బాని, మోషే ఈ 2 బాని, ఇది 3 బాని, మోషే ఇంకొకసారి అని ప్రతిసారి పిలిచి అతనికి ఉపశమనం కలిగిన వెంటనే హృదయాన్ని కఠినపరుచుకునే కార్యక్రమం జరుగుతుంది. అందువలన జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎప్పుడైనా హృదయము దేవుని శిక్షతో హృదయం మెత్తనపడేటప్పుడు మార్చుకోవాల్సిన సమయం అది, మారు మనసు పొందాల్సిన సమయం అది. ఆ సమయంలో మార్చుకోకపోతే హృదయం కఠినమైపోతుంది. హృదయం కఠినమై ఎంతవరకు కఠినమైపోయిందంటే, ఏం నష్టం కలిగినా నేను ఇక మీదట నేను యెహోవాను అంగీకరించిన దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకునే వారి యొక్క విధి నిర్ణయం అయిపోతుంది. రైతున్నా మనం ఆలోచించు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. హృదయం కఠినపరచుకోవటం అనేది నీ స్వాధీనంలో ఉండే కార్యక్రమం. అది ఎవరిదే కాదు. హృదయం నీది, సొంతది. ఇది సొంత ఆస్తి. హృదయం నీకు సంబంధించింది, ఇతరులకు సంబంధించింది కాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో హృదయం నీ సొంతది కాబట్టి నీ దాంట్లో కఠినం చేసుకున్న నీదే, దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు అన్నమాట. 12వ అధ్యాయం చదువుతా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో హృదయము నీకు సొంతది కాబట్టి 34వ వచనంలో రాబడింది, సర్ప సంతానమా మంచి మాటలు పలుకగలరు, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. మంచి ధననిధి హృదయం అనేది ధననిధి. నీ ధననిధి హృదయం. నీ ఏదైనా విలువైనవి దాచుకునేది హృదయంలో. ఏది విలువైంది, నువ్వు ఏది విలువగా పెంచుతావో అది నీ హృదయంలో దాచుకుంటావు. ఇది ధననిధి. కాబట్టి నీ బ్యాంక్ అది. నీ ధననిధిలో నుండి లోపల ఏమున్నాయి? సరుకు, మంచి ఉన్నాయా? మంచి వస్తుంది. చెడ్డ వస్తే చెడ్డ వస్తుంది. హృదయం ధననిధి అనే ఒక విశేషమైన సంగతి. నీ సొంతది. ఎవరికి దీని మీద అధికారం ఉండదు, ప్రమేయం ఉండదు. ఎవరు దీన్ని అపహరించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే లోపల ఉన్నది, నీ స్వాధీనంలో ఉన్నది.
ఎవరు దోచుకోలేని విశేషమైన సమాచారం. అందువలన ఆ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోకూడదా ఉండాలి. కఠినపరచుకున్నావంటే ఏం చేసావంటే నీ అంతా నీవే ఈ కార్యక్రమం చేసుకున్నావు. కాబట్టి విధి నిర్ణయము హృదయాలోచన తప్పిపోయే వారి విధి నిర్ణయం గురించి మాట్లాడాను. ఇప్పుడు హృదయం కఠినపరుచుకునే వారి విధి నిర్ణయం అయిపోయింది. ఈ హృదయాన్ని కఠినపరుచుకున్నావు అనుకో, విద్యా సంగతి ఎవరేం చేయడానికి అవకాశం లేదు. నీ విధి నిర్ణయం అయిపోయింది. తర్వాత రాశాడు యెహోవా ఉగ్రతకు మాత్రమే నువ్వు కాచుకొని ఉండాలి, ఇక వేరే మార్గం లేదు అని సమాచారం తెలియజేశాడు. 2 కార్యక్రమాలు అయిపోయినాయి. 3 ప్రత్యేకించి ఎవరి విధి నిర్ణయించబడుతుందంటే, 1 హృదయాలోచన తప్పిపోయే వారి విధి నిర్ణయం చేయబడుతుంటుంది. 2 హృదయాన్ని కఠినపరుచుకునే వారి విధి నిర్ణయించబడుతుంది. నెంబర్ 3 అవకాశాలు సద్వినియోగం చేసుకునే వారి హృదయము కఠినపరచబడుతుంది. నువ్వు అవకాశాలు ఇస్తాడు దేవుడు, అనేకమైన అవకాశాలు, తరుణాలు. మానవ జీవితం మార్పు చెందడానికి దేవుడు అనుగ్రహించే సమయాలు అనేకమైన రకాలు. అన్ని రకాలుగా ఏ రకంగా నిన్ను హెచ్చరించితే దేవుని వైపు తిరుగుతావో, దేవుని మార్గంలో నిలుచుంటావో, దేవుని కార్యములు జరిగిస్తుంటావు, దేవునికి అనుకూలంగా జీవితం జీవిస్తుంటావో దానికి అనుకూలమైన సంగతులన్నింటినీ దేవుడు చేస్తుంటాడు, అవకాశాలు అనుగ్రహిస్తుంటాడు. అవకాశాలు దుర్వినియోగం చేసుకునే వారి విధి నిర్ణయం అయిపోతుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు, ఉపయోగించుకోలేదు, నీ విధి నిర్ణయం అయిపోయిందన్నమాట. అందువలన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేని వాడు ప్రత్యేకించి గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం నుండి రాబడి ఉంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని కాళ్ళదనేసావు. నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని కాళ్ళదనేసావు. అందువలన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోపోయావా, నీ విధి నిర్ణయం అయిపోయిందన్నమాట. నువ్వు అయిపోయిందన్నమాట, ఇంకేం లేదు, నీకు నిరీక్షణ లేకుండా పోతుంది. కాబట్టి 15వ వచనం రాబడింది. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను పొందకుండా తప్పిపోవునే మరియు చేదైన వేరు ఏదైనా మలిచి అనేకులు అపవిత్రులైపోవుదురే మరియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో మనకునం వేసిన ఏషా వంటి భ్రష్టులైనను వ్యభిచారులను ఉండే మరియు జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత అతడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దాని కోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందిన అవకాశం లేకుండా విసర్జించబడిన అయిపోయింది. విధేయం అయిపోయింది. ఆయన ఏశావు మహత్తరమైన కృపా ఏర్పాట్లో ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాలు పొందటానికి పాత్రగా బతికాడు, జన్మించాడు. అతడు జ్యేష్ఠుడిగా అవతరించాడు. జ్యేష్ఠునికి సృష్టికర్త తన వంశావళిగా, తన జీవితం, తన కుటుంబంలో వ్యక్తిగా మార్చడానికి అవకాశాలు దేవుడు ముందుగా కల్పించి పెట్టాడు. జ్యేష్ఠత్వ హక్కు. ఈ జ్యేష్ఠత్వ హక్కులో అనేకమైన దీవెనలతో పాటు మెస్సియా క్రీస్తు ప్రభు తన వంశంలో పుట్టే అవకాశాన్ని కూడా దేవుడు దాంట్లో గుప్తం చేసి ఇచ్చేశాడు. కాబట్టి తన అవకాశాన్ని తను లెక్కించలా, దాన్ని గౌరవించలా, అవి ఎంతో గొప్పవన్న సంగతి పట్టించుకోవాలా. ఆడు వేటకెళ్ళాడు, వెళ్ళాడు, అలసిపోయి వచ్చేసాడు. ఏం దొరికినట్లేదు. అతనికి అప్పటికే 2 భార్యలు ఉన్నారు. ఆకలైతే ఇంటికెళ్ళి తన భార్యల దగ్గర ఆహారంగా తినాల్సిన అవసరం ఉంటుంది. కానీ అతడు ఇంటికెళ్ళి ఆ భార్యలను ఆశ్రయించలా, నేరుగా తమ్ముడు దగ్గరకు వచ్చాడు. బ్యాచులర్ బాయ్ దగ్గరకు వచ్చేటప్పుడు బ్యాచులర్ బాయ్ ఏం చేశాడంటే తను చేతులు కలుపుకుంటున్నాడు, వంట చేసుకున్నాడు, వంట ప్యాకెట్ పెట్టుకున్నాడు. అంతలో వీడు వచ్చాడు.
కనపడిందండి, అరే కొంచెం ఎర్రగా ఉన్నది నాకు పెట్టమన్నాడు. ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఇంకే సంగతి చెప్పలేదు. నీకు భార్య ఉండి అక్కడ పోయి తినొచ్చా అలాగ అనలేదు. నీకు ఇది కావాలంటే నాకు ఒకటి కావాలా, నాకేం కావాలంటే నీకు మనిద్దరం జన్మలో ఒకే బిందువు పుట్టిన వాళ్ళం, తల్లి గర్భంలో ఒకే బిందువు పుట్టిన కవలలు వెళ్ళు, కడుపులోంచి మనం దెబ్బలాడుకుంటా ఉన్నాం. బయటకు వచ్చిన ముందరాటం నీకు చాలా దొరికింది కాబట్టి నువ్వు చేసుకోవాలి, అంతకంటే పెద్ద విశేషమైన సంగతి లేదు. అది నాకు ఇచ్చేసేయమనుకుంటాడు. అరే ఇదంతా నాకు తీసుకోరా అలాగని ఈశ్వరు పడైతే తీసుకునే పరిస్థితి కాదు ఇది, పైన ఆయనతో పాటు ప్రమాణం చేయి అని చెప్పి. కాబట్టి పైన ఆయన చేత దగ్గర నిలబడి ఆయన పేరుతో ప్రమాణం చేయించుకొని తీసుకున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్ము వేసి తృణీకరించి వెళ్ళిపోయాడు అన్నాడు పరిశుద్ధాత్మ. జ్యేష్ఠత్వం తృణీకరించి వెళ్ళిపోయిన తర్వాత పొందినవాడు, దాన్ని కొనుక్కున్నవాడు సమయాన్ని తను చూసి తన తండ్రి పిలిచినప్పుడు ఆ జ్యేష్ఠత్వ దీవులను అనుభవించడానికి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి పరీక్షించాడు, ఒప్పించబడ్డాడు, అతను దీవించి పంపించాడు. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరిన ఏశావు. అవకాశాలను పోగొట్టుకున్న మనుషులు ఇలాంటి వాళ్ళు. కాబట్టి అవకాశాలు, నీకు అనుగ్రహించబడిన అవకాశం, క్రీస్తు ప్రభువులో జీవించే అవకాశం, కృప పొందే అవకాశం, రక్షించబడే అవకాశం, దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం, పరిశుద్ధాత్మను పొందే అవకాశం, పరిశుభ్రమైన దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులయ్యే అవకాశం, అమ్మో దేవుని రాజ్యంలో ఉండే అవకాశం. ఎన్ని అవకాశాలు వాస్తవానికి! ఇవన్నీ నీ చుట్టూ అవకాశం ఉంటే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి వ్యక్తి ఏసావులాగా తన విధి నిర్ణయానికి కారకం అవుతాడు. అందువలన సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశాలు దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి, లేనప్పుడు ఆలోచన చేసే కుదిరే కార్యక్రమం కాదు. అందువలన అవకాశాలు ఎవరైతే ఉపయోగించుకోరో, ఎవరు తమ దీవెనలను సద్వినియోగం చేసుకోరో వాళ్ళ విధి నిర్ణయం అయిపోతుంది. అందువలన ఏశావు విసర్జించబడిన వాడై మారు మనసు పొందే అవకాశం కూడా లేకుండా విధి నిర్ణయించబడిన వాడైనా. కాబట్టి ఆ తర్వాత మారు మనసు పొందాలని కోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికాడంట. మారు మనసు పొందే అవకాశం లేదు, పోరాకరగానే సమాజం. కాబట్టి మూడవదిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి విధి నిర్ణయించబడుతుంటుంది. ఈ రోజున మీకు ఎంత అవకాశం ఉందో చెప్పడానికి వీలుండదు. అవకాశం ఉందో చెప్పడానికి. ఇంకొక విశేషమైన సమాచారం ఏమంటే, నేను మీ దగ్గర ఉండటం ఇదొక పెద్ద మహత్తరమైన అవకాశం. అనేక మందికి అనేక స్థలాల్లో లభించిన అవకాశం. మనుషులు కళ్ళారా ఎదురు చూస్తుంటారు, అడుగుతుంటారు, ప్రభుదేనో మాకు కుదరదు. కాబట్టి మీతో ఉండే ఈ మహత్తరమైన అవకాశం, ఈ గ్రంథం దేవుని గ్రంథాన్ని గ్రంథంగా సత్యాన్ని సత్యంగా వివరించి అవకాశం అనుగురించి అవకాశాన్ని మీరు కాళ్ళన్నారంటే దీన్ని విధి నిర్ణయించబడుతుందన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విధి నిర్ణయం మూడవది. అవకాశాలు సద్వినియోగం చేసుకునే వాళ్ళు, సద్వినియోగం చేసుకునే వాళ్ళ విధి నిర్ణయించబడుతుంటుంది. నెంబర్ 3. నెంబర్ 4, విధి నిర్ణయము అని చెప్పాడు. సిగ్గుమాం జిల్లాలో కూడిరండి, సమయం కొట్టువల గతించిపోతుంది. విధి నిర్ణయం కాకమునిపే, మీ గతి నిర్ణయించకముందే రండి, కూడి రండి, మాట్లాడుకుందాం. దేవుడు తెలియజేసిన ఈ మాటల్లో 4వ విశేషమైన సమాచారం, మానవ మరణము విధి నిర్ణయం చేస్తుంటుంది. మరణించిన తర్వాత మనుషులు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరణించిన మనిషి ఏం చేస్తుంటాడంటే, దేవుడా నా జీవితాన్ని ఇదిగో ఇలాగ బ్రతకాలని అనుకున్నాను, దాన్ని అలా జీవితం జీవించి ముగించాను, ఇది ఆపరేషన్ అని చెప్పాను. ఓహో, నువ్వు ఇలాగ పాతగా జీవించను, నువ్వు ముగించేవా, అపోసాన్ని నీ దాన్ని ఇవ్వం అంటుంటాడు. అందువల్ల మరణం ఏం చేస్తుంటుందంటే విధి నిర్ణయం చేస్తుంది. మార్చుకోవడానికి అవకాశం లేని పనులుగా కల్పిస్తుంటుంది. ఏం చేయడానికి వీలుండదు. తండ్రివైన అబ్రహమా, నా ఎందుకు కనికరపడి తను వేలుకొని నీళ్ళ ముంచినారు. అయిపోయింది నాయన,
విధి నిర్ణయమని. చావు నీ విధి నిర్ణయించబడింది. నీకు ఏ అవకాశాలు తీర్చబడవు. వాస్తవాన్ని ఏ స్థితిలో చనిపోతావో ఆ స్థితిలో నిత్యత్వాన్ని అనుభవించాల్సిన అవసరమే ఉంటుంది. మార్పు చేయడానికి జరగడానికి అవకాశం ఉండదు. విధి నిర్ణయించబడుతుంటుంది. కాబట్టి నువ్వు అక్కడ ఏడ్చినా గింజుకున్నా ఏం చేసినా అవకాశం లేని పరిస్థితి చెక్ మనిషి ఉంది. విధి నిర్ణయించబడుతుంటుంది. అందువల్ల జాగ్రత్తగా గ్రంథం చెప్పండి. నీతిమంతులారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయకూడదని మీ దారి తొలగిపోకూడదు. మీ దారి దేవుని యొక్క మార్గం కాకపోతే దుష్టులారా మార్గాన్ని మార్చుకోండి అనేదానికి మాత్రమే అవకాశం దేవుడు ఈ రోజున కల్పించాడు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇంటికి వెళ్తాను ఒక చిన్న హోంవర్క్ అంటే దేవుని మార్గం ఏంటో గీసేయండి. అప్పుడు నువ్వు నడిచే మార్గం ఏంటో చూడండి. కరెక్ట్గా దేవుని మార్గం నడుస్తున్నావా? నడవకపోతే ఏం చేసావన్నమాట, నువ్వు మార్గం తప్పిపోయావు. నీ హృదయాలోచన తప్పిపోతున్నావు. దేవుని నియమాన్ని తెలుసుకోలేమో అనమాట. నీ విధి నిర్ణయం అయిపోతుంది అని సమాచారం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు కోరిన మార్గం ఇదేనా? ఇలాగే నడవమని చెప్పాడా? భూమి మీద ఎలా నడవమని చెప్పాడు? ఆ సమాచారం మనం గతంలో ఆలోచన చేశాం. కాబట్టి అలాగే నడవకపోతే నీ విధి నిర్ణయం అయిపోతుంది అని సమాచారం దాటిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి విధి నిర్ణయం, నీ గతి నిర్ణయం, నీ నిత్యత్వం నిర్ణయం దేవుడు చేస్తుంది. నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పిన తర్వాత నా విశ్రాంతిలో ప్రవేశించకపోతే విశ్రాంతి లేని నిత్యత్వాన్ని అనుభవించాలి. విశ్రాంతి లేని నిత్యత్వం అనుభవించాలి. నెమ్మది లేని పరిస్థితులు. ప్రకటన 14వ అధ్యాయంలో రాత్రి మగడు నెమ్మది లేని వారై అని ఒక విశేషమైన సమాచారం. అది కాబట్టి ఈ విశ్రాంతిలో ప్రవేశించిన వారి గతి ఏమి గతి అంటే ప్రకటన 14వ అధ్యాయంలో నిత్యత్వపు గతి ఆ సమాచారం చెప్పేశాడు. ఏమీ పదవచ్చుండండి. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతలు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకము చేత వారు బాధింపబడుదురు. వారి బాధ సంబంధం పొగ యుగయుగములు లేచును. వారు రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారు ఎందురు అని చెప్పేసి చివరి మాటలు మాట్లాడాడు. కాబట్టి వారు రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారే. విశ్రాంతిలో ప్రవేశించిన వారి గతి అలా ఉండబోతుంది. అందువలన ఆ గతి నీకు నిర్ణయించక ముందుగానే జీవితం ఉన్నప్పుడే నీ మార్గానికి దేవుని మార్గానికి వ్యత్యాసం, ఆయన కోరిన దానికి నువ్వు నడిచే విధానానికి వ్యత్యాసం. నువ్వే గీతలు తీసుకో. ఆ గీతలు ఎందుకున్నావు? తిరిగి మార్గానికి రావాలి. మార్గానికి రాకపోతే నీ హృదయాలోచన తప్పిపోతున్నావు. నీ విధి నిర్ణయించబడుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ హృదయాన్ని గ్రంథం వినేటప్పుడు కఠినపరచుకోకుండా జాగ్రత్తగా గ్రంథం వినేటప్పుడు మనుషులకు హృదయంలో చలనం కలుగుతుంటుంది. పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తుంటాడు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించే సమయంలో హృదయము మెత్తలు పడుతుంటుంది. దాన్ని కఠినపరచుకోకుండా ఎక్కడ లోపం ఉందో దాన్ని దిద్దుకోవడానికి మనుషులు ప్రయత్నం చేయాలి. హృదయం కఠినపరచుకుంటే నీ విధి నిర్ణయించబడుతుంటుంది. అవకాశాలు దేవుడు అనేకమైన అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున పరిస్థితిలో అవకాశాలను సద్వినియోగించుకోకపోతే నీ విధి నిర్ణయించబడుతుంటుంది. చివరిగా నీ చావు నీ విధి నిర్ణయిస్తుంటుంది. కాబట్టి విధి నిర్ణయం కాకముందుకే కూడండి అని చెప్పని దేవుని తీర్పును ఆలోచన చేసి మన జీవితాల్లో మార్పు చేసుకొని ఎక్కడ దిద్దుబాటు కావాలని అవసరం అవుతుందో ఆ సమయంలో ఆగి దిద్దుబాటు చేసుకోవటం. ఆలోచనలో లోపం ఉందా దిద్దుబాటు చేసుకోవటం. జీవిత నడవడిలో అవకాశం లోపం ఉందా ఆలోచన మార్చుకోవటం. కాబట్టి మన ఆలోచనలోనూ జీవిత విధానంలోనూ మన కోరికలు ఎక్కడ లోపంగా ఉన్నాయో వాటిని మార్చుకోవటం అనే విశేషమైన సంగతులు జరిగించి దేవుని కృపను అనుభవించాలని క్రీస్తు ప్రయత్నం మనం చేస్తున్నాం. నమస్కారం.